వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోవడంతో అభద్రతా భావంతో కూరుకుపోయిన టీడీపీ ఏపీలో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన ఏ శాసనసభ్యుడు టీడీపీలో మారే ప్రసక్తే లేదన్నారు. మాకు పత్రికలపైన జర్నలిజం పైన ఎంతో గౌరవం ఉంది. కానీ ఈరోజు ఒక ప్రాంతంలో పార్టీ దెబ్బతింటుంది అన్నటువంటి అభద్రతా భావంతో ఇక్కడంతా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంతా తెలుగుదేశంలో వెళ్ళిపోతున్నారు అని చెప్పి క్రియేట్ చేసి ప్రసారాలు చేయటము సమంజసం కాదు. ఒకప్పుడు కాదు, ఎప్పటికి కూడా ఈనాడన్నా పత్రికలన్నా ఎంతో గౌరవం ఉండేది. అదే గౌరవాన్ని కాపాడుకుంటూ రావాలా అని చెప్పి నేను కోరుతున్నాను. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఇటువంటి వినియోగించుకోకూడదు. అందరూ ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనటువంటి ఏ శాసనసభ్యులు కూడా ఎవరు పార్టీ వదలరు. పార్టీ పైన నాయకుడి పైన పూర్తి భరోసా విశ్వాసం కలిగి ఉన్నాం. మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. జలీల్ ఖాన్ గారు స్పష్టంగా నిజయకొరక పనులపైన వెళ్ళానని బయటకు వచ్చి చెప్తున్నా కూడా అటువంటి వార్తలు ప్రసారం చేయడంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ తుడిచిపెట్టుకుపోయింది, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందన్న భయంతో దుష్ప్రచారం చేయడానికి ఎక్కువగా దానిపై దృష్టి పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇటువంటి ఫెయిల్యూర్స్ అన్నిటిపైన గట్టిగా పోరాటం చేస్తాం. ప్రజల తరపున మద్దతుగా ఉంటాం, ప్రజలకు మద్దతుగా ఉంటాం. ప్రజల తరపున పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీ గెలుపొందినటువంటి పార్టీలు మారక విశ్వాసంతో పనిచేస్తాం. అలాగే మాలాగే ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా అదే రకంగా మాట్లాడుతున్నా కూడా దుష్ప్రచారం చేయటం మానుకోవాలని చెప్పి